వచ్చిన వారం అంతా మనందరినీ కూడా ఆయన రెక్కల చాటున దాచి భద్రపరిచి మరొక పునరుద్ధాన దినాన్ని ఆయన పాద సన్నిధిలో చేరి ఆయన నామాన్ని మహిమపరచడానికి దేవుడిచ్చిన చక్కని అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తూ చేరవచ్చిన మీ అందరికీ యేసు ప్రభు నామములో వందనాలు చెప్పుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గడిచిన వారంలో అనుకోని రీతిగా ఏర్పరిచినప్పటికీ దేవుడు తన హస్తములను తన సహాయాన్ని ప్రతికూల వాతావరణంలో కూడా ఉపవాస కూడికలకు దేవుడు అందించారు. అదేవిధంగా కూడికల కొరకు ఎంతో ప్రయాసపడి దేవుని సన్నిధిలో ప్రార్థించి పరిచయం చేసిన మీ అందరికీ మరొక మారు ప్రభు పేరట వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ లేఖనం నుంచి జ్ఞాపకం చేసుకుందాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమును తెరిచి మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వాక్యం చదువుకుందాం. అందుకైన నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపమన్నది ఇది ముఖ్యమైనది ఆజ్ఞ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు వారు తన శిష్యులతో చెబుతున్న మాట, అక్కడ కొన్ని వేల మంది ఉన్నారు. ఆ జన సమూహమును ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఇది. దేవునికి స్తోత్రం. ఏంటి ఆ మాట అంటే, నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. చాలాసార్లు చెప్పాను, దేవుణ్ణి ప్రేమించడం ఎలాగో. కనిపిస్తున్న ఒక మనిషిని అయితే మనం ప్రేమించగలం. కనిపిస్తున్న ఒక మనిషిని మనం ప్రేమించవచ్చు. ఎలాగో ప్రేమించవచ్చు? ఆ వ్యక్తికి కావలసింది ఇవ్వచ్చు, ఆ వ్యక్తికి ఇష్టమైనది చేయొచ్చు, ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు గ్రహించి ఏం చేస్తుంటాం మనం? ఆ వ్యక్తికి తగినట్టుగా మనం నడుచుకుంటాం. అవునా? అది ఈ లోకంగా కనిపిస్తున్న వ్యక్తిని లేదా మన ముందున్న వారిని మనము ప్రేమిస్తుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఆత్మ అయిన దేవుడు అదృశ్యముగా మనకి ఎల్లప్పుడూ మన చుట్టూ ఉన్న దేవుణ్ణి మనం ఎలాగో ప్రేమించగలగాలి, మరి ఏ విధంగా ప్రేమించవలసినవి ఉన్నాము అనేది మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించాలి అని వాక్యం తెలియపరుస్తుంది కదా. అయ్యా, దేవుణ్ణి మనం ఎలాగో ప్రేమించాలి అని అంటే ఆయన మొదట చెప్తున్న మాట ఏంటో తెలిసింది. ఆజ్ఞల్లో కల్లా మొదటి ఆజ్ఞ అంటే చెప్పండి. ఆజ్ఞల్లో కల్లా మొదటి ఆజ్ఞ ఏంటయ్యా అంటే దేవుణ్ణి ప్రేమించాలి. ఎలాగో ప్రేమించాలయ్యా అంటే నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ మనస్సుతోనూ నువ్వు దేవుని ఆరాధన చేయాలి, ఆయన ప్రేమించాలి. దేవునికి స్తోత్రం. మొదటిగా దేవుని ప్రేమించడం ఎలాగో అని అంటే మొదట ఆయన వాక్యాన్ని మనం ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? ఎందుకని? ఆది యందు చెప్పట్లేదు ఎవరు కూడా, ఇంకా సండే స్కూల్ పిల్లలనే అనిపిస్తుంది. ఆది యందు దేవునికి స్తోత్రం. అంటే వాక్యమే దేవుడే మన దగ్గరికి వచ్చాడు.
దేవుణ్ణి ఎలా ప్రేమించాలండి పాస్టర్ గారు అంటే మన యేసు ప్రభు యొక్క పటాలు అవసరంలా. చాలామంది దేవుణ్ణి ప్రేమించడం అంటే దండలు వేయడం, ఇంట్లో బొమ్మలు ఎట్టుకోవడం అని అనుకుంటున్నారు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన మనకి ఏదైతే ముందు పెట్టాడో లేదా ఆయన మాటగా ఉన్న వాక్యాన్ని మనం ప్రేమించేవాడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయన వాక్యాన్ని మనం ఏం చేయాలా? ప్రేమించాలి. ప్రేమించడం అంటే చెప్పాను, ఆ వ్యక్తికి తగినట్టుగా మనం జీవించడం. అవునాడా కాదా? ప్రేమించడం అంటే ఏం చెప్పాను? ఆ వ్యక్తికి తగినట్టుగా మనం జీవించడమే ఆ యొక్క వ్యక్తిని మనం ప్రేమిస్తున్నట్టు. దేవునికి స్తోత్రం. మరి వాక్యాన్ని ప్రేమించడం అంటే వాక్యానికి తగినట్టుగా మనం జీవిస్తే మనం ప్రేమించినట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యానికి తగినట్టుగా మనం జీవించాలి. వాక్యానికి తగినట్టుగా అంటే మనకు వాక్యం ఏదైతే మనకు బోధిస్తూ ఉందో, మనకు వాక్యం ఏదైతే మనకు నేర్పిస్తూ ఉందో, ఆదివారం విన్నప్పుడు, శుక్రవారం ఉపవాస ప్రార్థనలో విన్నప్పుడు, నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు, నువ్వు ధ్యానం చేసేటప్పుడు దేవుని మాట నీకు ఏదైతే బయలుపరచబడుతుందో దాని ప్రకారంగా మనం ఏం చేయాలా? నడుచుకోవాలి. దేవునికి స్తోత్రాలు. చూడండి, ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములందు నడుచుకుని ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను ఆచరించమని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నాను. అట్లు చేసిన ఎడల నీవు స్వాధీనపరచుకొనుటకు ప్రవేశించు దేశములో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండములో మోషే భక్తుడు తన ప్రజలకు తెలియపరుస్తున్న మాటని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమని అంటున్నాడంటే, మీ దేవుడైన యెహోవాను మీరు ప్రేమించండి, అనగా ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను అనుసరించి ఆయన ఏదైతే మనకు చెబుతున్నాడో దాని ప్రకారంగా మనం నడుచుకుంటే మనకేం కలుగుతుందంట? ఆశీర్వాదం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుణ్ణి ప్రేమించడం ద్వారా లేదా దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించడం ద్వారా మనము ఆశీర్వాదంలోనికి నడిపించబడతాం. ఒక మాట వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్పినట్టు లేదా వాక్యానుసారంగా జీవించిన వారు ఎవరైనా చెడిపోయినట్టుందా? వాక్యం చెప్పినట్టు లేదా వాక్యానుసారంగా జీవించిన వాళ్ళు చెడిపోయినట్టుందా అంటే ఎక్కడ లేదు. ఎందుకంటే ఈ వాక్యం ఏం తెలియపరుస్తుంది? ఒక త్రాగుబోతును మారమని చెబుతుంది, ఒక వ్యభిచారిని మారమని చెబుతుంది, ఒక దొంగను మనస్సు మార్చుకోమని చెబుతుంది. అవునా? ఇది వాక్యానుసారంగా జీవిస్తే వారు బ్రతికేమవుతుంది? మార్చబడుతుంది. వారు మార్చబడ్డారంటే ఆటోమేటిక్గా ఏమవుతున్నట్టు? వారు కొంత ఆశీర్వాదంలోనికి నడుస్తున్నట్టే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఈరోజు నువ్వు ఆశీర్వదించబడాలి అని అంటే, దేవుని సన్నిధిలో నువ్వు దీవించబడాలి అంటే నువ్వు ముందుగా వాక్యాన్ని అనగా దేవుని ప్రేమించగలగాలి. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించగలగాలి. ప్రేమించడం అంటే ఏంటి అని అంటే ఒక మాట చెబుతాను వినండి. దేవుని వాక్యాన్ని మనం ప్రేమించడం అంటే ఏంటి అంటే, వాక్యము మనతో మాట్లాడినప్పుడు లేదా ఒక ప్రవచనము లేదా ఒక దర్శనము, దేవుని యొక్క మాట అనేది మన దగ్గరికి వచ్చినప్పుడు దానికి లోపలి జీవించాలి. అది సంతోషమైన లేదా గద్దింపైనా లేకపోతే ఆశీర్వాదమైనా సరే దాన్ని మనం స్వేచ్ఛగా అంటే చాలా సంతోషంగా దాన్ని మనం తీసుకొనగలగాలి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను అంటాను, దేవుణ్ణి ఈరోజు వాక్యాన్ని మనం ఎంతమంది ప్రేమించడానికి ఇష్టపడుతున్నాం? అయ్యా మనం ప్రేమించట్లేదండి అని అంటే ప్రేమించట్లేదని కాదు, పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో మనం పూర్ణ హృదయంతో మనం ఆరాధించి దేవుని ప్రేమించేవారిగా ఉండాలి. మన జీవితాలు ఇంకా మేలు ఎందుకు జరగడం లేదు, మన జీవితాలు ఇంకా ఎందుకు ఆశీర్వాదం పొందట్లేదు అని అంటే మనం పరిపూర్ణంగా దేవుణ్ణి మనం ప్రేమించలేకపోతా ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యమైన దేవుడు మనం దీవించబడాలంటే మొదట మనం ఏం చేయాలంట? వాక్యాన్ని మనం ప్రేమించేవారిగా ఉండాలి. వాక్యాన్ని ప్రేమించడం అంటే మనతో వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు వాక్యానికి లోబడాలి. దావీదు దగ్గరికి నాతాను ప్రవక్త వెళ్ళాడు. వెళ్ళినప్పుడు నాతాను ఈ విధంగా ప్రవచిస్తూ ఉన్నాడు. దావీదుకు అర్థమయ్యే రీతిలో ఒక చిన్న కథ చెప్పి దావీదు కోపం తెప్పించాడు, ఈ పని ఎవరు చేశారు అని. అప్పుడు ఆ వ్యక్తి ఎవరో కాదు, నువ్వే అన్న వెంటనే దావీదు హృదయం ఏమైపోయిందయ్యా అంటే బ్రద్దలైపోయింది. వెంటనే దానికి పరిహారంగా దేవుని దగ్గర కన్నీరు కాల్చడం మొదలుపెట్టాడు. తాను వాక్యానికి అంటే ఆ ప్రవచన వాక్యానికి ఏం చేయబడ్డాడు? లోబడ్డాడు. దేవునికి స్తోత్రం. లోబడడం కారణంగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడని బైబిల్లో రాయబడింది. అంత మాత్రమే కాదు, దావీదు నా హృదయానుసారుడు. దేవుని హృదయం ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యాన్ని మనం ఎలాగూ ప్రేమించాలంటే వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు కష్టమైన ఒకసారి గద్దింపునకు లోబడేటట్టుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం గద్దింపుకు లోబడకపోతే ఎలా ఉంటుందో ఒక చిన్న మాట చెప్తాను. మన ఇంటి దగ్గర ఒక మంచి పచ్చని చెట్టు ఒకటి ఉంది. ఏంటి? గట్టిగా చెప్పండి. ఆ చెట్టు ఎలా ఉందయ్యా అంటే చెట్టు నిండా భయంకరంగా కొమ్మలు ఉన్నాయి. ఆ చెట్టుని చూసిన వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చెట్టు ఏం చేస్తుంది అంటే ఈ కొమ్మల బరువుకు వంగిపోతా ఉంది. ఏం చేస్తుంది? కొంచెం గట్టిగా చెప్పండి. ఈ కొమ్మల బరువుకి చెట్టు వంగిపోతుంది. ఇప్పుడు యజమానుడు ఏం చేస్తాడు? చెప్పాలి. కొంచెం గట్టిగా చెప్పండి అక్క. కొమ్మలను నరుకుతాడు. అవునా? అవునా కదా? నరకకపోతే అది ఏమవుతుంది? ఏమవుతుంది? పడిపోద్ది. ఫలింపు మాట తర్వాత ఎరుగు. ఫలింపు మాట తర్వాత ఎరుగు. ఇది ఏం చేస్తాయి? బరువుకి వేళ్లతో సుద్దా పడిపోద్ది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ చెట్టు నరికేటప్పుడు బాధపడదు. ఎందుకని? ఈ కొమ్మలు తీస్తేనే నేను పైకి వెళ్ళగలను అన్నట్టుగా ఆ కొమ్మలు తీసినప్పుడు దాని యొక్క ఆశీర్వాదం లేదు, దాని ఫలింపు ఎలాగుంటుంది అంటే విస్తారంగా ఉంటుంది. అవునా? ఈరోజు మన జీవితంలో కూడా కొన్ని ఆటలతో మనం కిందకి వేలాడిపోతున్నప్పుడు దేవుడు చెబుతుంటాడు, వాటిని తొలగించే అంటాడు. వాక్యంతో మనతో మాట్లాడుతాడు. నీలో ఉన్న నిన్ను భక్తిలో నుంచి కిందకు వంపుతున్నా లేదా కిందకు ఉంచుతున్నా ఆ సులువుగా చిక్కులు పెట్టే వాటన్నిటిని ఏం చేయమంటాడు? దేవుడు తీసేయి అని అంటాడు. అవేంటో నీకు తెలుసు, దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. ఎవరికి తెలుసు? అది నాకు తెలుసు, దేవుడికి తెలుసు. కాబట్టి నాలో ఉన్న ఆ ఏదైతే బరువుగా ఉండి భక్తిలో కిందకు వంపేస్తుందో దాన్ని తొలగించుకోమన్నప్పుడు నేను తొలగించుకోను అన్నాను అనుకోండి, దాని ఫలితం నేను ఏమైనా చూడగలనా? పైకి జనాలందరూ ఏమంటే చెట్టు బాగానే ఉంది కానీ పండుతలేదట్రా, చెట్టు బాగానే ఉంది కానీ కాయట్లేదట్రా అంటారు. కానీ
దానికి ఇవ్వవలసిన కాగిదానికి ఇవ్వక దానిలోంచి వాటిని తీసేయకుండా ఉంటారు, ఇంకా అదేం ఫలిస్తుంది? చాలా మంది పరిస్థితి ఎలా ఉంది అంటే మందిరానికి వెళ్తున్నారు కానీ వీళ్ళ జీవితాల్లో ఆశీర్వాదం కలగట్లేదండి. మందిరానికి వెళ్తున్నారు కానీ వీళ్ళ జీవితంలో దీవెన కలగట్లేదండి అని అంటారు. కానీ అసలు మందిరానికి వెళుతున్నప్పుడు మందిరంలో దేవుడు ఏ మాట అయితే తెలియపరుస్తున్నాడో ఆ మాటకు లోబడుతుందని వాళ్ళకి తెలియదు కదా. దేవుని వాక్యాన్ని పరిపూర్ణంగా వారు ప్రేమించట్లేదు వారికి తెలియదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఏమంటున్నారంటే ఈ మధ్యకాలంలో బాగా తయారయ్యారు ఏంటంటే మీ దేవుడు ఏం చేశాడు అంటారు. అసలు లోపం మనలో పెట్టుకుని దేవుడిని అంటావేంటి? లోపం మన జీవితంలో పెట్టుకుని తీసుకోవాల్సింది తీసుకోకుండా, దేవునికి ఇష్టంగా ఉండకుండా, వాక్యానుసారంగా జీవించకుండా, మనకు నచ్చినట్టుగా మనం బ్రతికితే అసలు దేవుడిని అంటావేంటి? దేవుని ద్వారా మనం దీవించబడాలని దేవుడు ఆశపడుతుంటే మనం తీసుకోకపోగా మనం ఏం చేస్తున్నాం? దేవుని నామాన్ని అవమానపరిచేటట్టుగా ఉంటున్నాం. దావీదు అలా అనుకోలేదు. వెంటనే లోబడ్డాడు. ఆ మలినాన్ని అంతటిని కడిగేసుకున్నాడు. 51వ కీర్తన ఆ పాటలో అంటాడు, అయ్యా నన్ను ఈ సోపుతో కడగండి. ఏంటంటాడు? తెల్లగా మార్చండి, ఏమమ్మ కంటే తెల్లగా మార్చండి, పరిశుద్ధాత్మ నా యందు నుంచి తీసేయండి అని వాక్యమైన ప్రవచన వాక్కును లోబడ్డాడు. వాక్యాన్ని ప్రేమించాడు. మరలా తన బ్రతుకుని దేవుడు ఆశీర్వదించడం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలా? లోబడి జీవించేవారిగా ఉంటే తద్వారా మనకు ఆశీర్వాదం కలుగుతుంది, వాగ్దానం మనం పొందుకుంటాము అనేది దేవుని వాక్యం తెలియపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆజ్ఞ చెప్పండి ఏంటి? కట్టడలు, నియమాలు అని రాయబడింది ద్వితీయోపదేశ కాండంలో. ఏం రాయబడింది? ఆజ్ఞ, నియమాలు, కట్టడలు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనకి ఇచ్చిన కొన్ని హెచ్చరికలు ఉన్నాయి, జాగ్రత్త అని హెచ్చరించాడు. ఆజ్ఞ చేయకూడదు. హెచ్చరిక అంటే చెప్తున్నాను చెప్పండి. నియమాలంటే చేయకూడదు అంటే హెచ్చరిస్తూ ఉంటాడు. ఆజ్ఞ అంటే దాని జోలికి వెళ్ళకూడదు, ఇంకా ఖచ్చితంగా అది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కట్టడలు అనగా మనకు సరిహద్దులు దేవుడు నియమిస్తాడు. ఈ మూడింటిలో మనం దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించగలిగితే నీ దీవెన నీ మీదగా రావడానికి ఆపడానికి ఈ భూమి మీద కాదు, ఈ లోకంలో ఎవడో కూడా సరిపోవడం. దేవునికి స్తోత్రం. నీ దీవెన నీ తల మీదకి రావడానికి ఆటంకము చేయడానికి ఎవరు కూడా సరిపోరండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని యొక్క సన్నిధిలో అంటే దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తున్నామో లేదా దేవుని సన్నిధిని ఎప్పుడైతే మనం దేవుని ఆరాధన చేస్తున్నామో, ఆయన్ని అంగీకరించామో, అప్పుడు మనకేముంటాయంటే కొన్ని ఆజ్ఞలు అనేవి మనకు ఇవ్వబడతాయి. ఇప్పుడు వరకు బాప్తిసం తీసుకోకముందు నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, బాప్తిసం తీసుకోకముందు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఏదైనా తినచ్చు. కానీ ఎప్పుడైతే మనం బాప్తిసం తీసుకున్నామో మనకు కొన్ని సరిహద్దులు మనకు ఉన్నాయి. అవునా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకు నియమింపబడిన కట్టడలు, మనకు నియమింపబడిన ఆ యొక్క నియమాలలో, ఆజ్ఞలలో మనం ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు దేవుడు మనను ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను విన్నంతగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలేను.
నడవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, నేను నడవలసిన త్రోవలో. దేవునికి స్తోత్రం. ఆజ్ఞలు ఉంటాయి కానీ ఆయన ఎలా నడిపించాలో తగిన ఆలోచన కూడా ఆయన తెలియపరుస్తాడు. ఇప్పుడు మన వాక్యాన్ని ప్రేమిస్తున్నప్పుడు, వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, వాక్యములో నుంచి మనం వెలుగుతున్నప్పుడు దేవుడు సమస్తాన్ని మనకి ఏం చేస్తాడంటే తేట తెల్లగా బయలుపరిచి మనకు ముందుండి ఆయన నడుస్తాడట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. రెండో వాక్యం చదువుకుందాం. రెండో మాటను, దేవుణ్ణి మనం ఎలాగో ప్రేమించాలి అని అంటే యెషయా గ్రంథము 56వ అధ్యాయము. యెషయా గ్రంథము 56వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినమున అపవిత్రపరచకుండా నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు దాసులై యెహోవా నామమును ప్రేమించుచు ఆయనకు పరిచర్య చేయువలనని ఆయన పక్షమున చేరు అన్యులను ఆ పరిశుద్ధ పర్వతముకు తోడుకుని వచ్చుదను. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దాన బలులను అనేక అంగీకారములు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ఎలాగో మనం ప్రేమించాలి అనేది రెండో మాట. ఆయన పరిచర్యను మనం చేయగలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పరిచర్యను మనం ప్రేమించగలగాల. దేవునికి స్తోత్రం. రాయబడిన మాట ఏంటో తెలుసా? విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా, అంటే ఈ యొక్క పునరుద్ధాన దినమును మనం ఏమాత్రము కూడా పాడు చేసుకోకుండా, మనం జీవితంలో నమ్మకముగా దేవుని సన్నిధిలో ఆయన ఆరాధించేవారిగా మనం ఉండేటట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. నా నిబంధనను ఆధారము చేసుకొనుచు యెహోవాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. యెహోవాకు దాసులై మనం ఉండాలా అంటే పరిచారకులు. చెప్పండి, దాసులు అంటే ఎవరు? పరిచారకులుగా ఉండాలి. దేవునికి పరిచారకులుగా ఉంటే ఆయనను మనం ప్రేమించినట్లు. ఆయనకు మనం పరిచారకులు అని అంటే, ఇప్పుడు నేనున్నాను సేవకుడిని కనుక నేను పరిచర్యను నాకు అప్పగించిన దాన్ని నేను చేస్తాను. ఒక విశ్వాసిగా నువ్వు చేయవలసిన పరిచర్య ఏమిటి అని అంటే అక్కడ స్పష్టంగా రాయబడింది, నీ జీవితము ద్వారా ఏంటంటే అన్యులను ఆయన పరిశుద్ధ పర్వతముకు చేర్చగలగాల. నువ్వు చేర్చాలి, నేను చేర్చాలి. సంఘమంతటిని కూడా నేను ఏం చేయాలా? ఆ కన్యకగా సిద్ధపరిచి రాబోతున్న ఆయన యేసయ్యకు ప్రదానం చేయడానికి ఒక సేవకుడిగా సంఘాన్ని నేను కన్యకగా సిద్ధపరచాలి. ఒక విశ్వాసిగా నువ్వేం చేయాలంటే నీతో ఉన్న అన్యులందరినీ కూడా ఆయన పరిశుద్ధ పర్వతములకు చేర్చబడినట్లుగా నువ్వు పరిచర్య చేయాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 నీవు దేవుని పరిచర్య చేయడం అంటే ఒక కేవలం మందిరంలో ఉండి పరిచర్య చేయడమే కాదు, నీ జీవితంతో కలిగిన సాక్ష్యాన్ని బట్టి సువార్త ప్రకటించగలగాల. సువార్త ప్రకటించగలగాలి. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకో అని సువార్త పత్రిక అందించడం సువార్త కాదు.
నిజమైన సువార్త ఏంటో తెలుసా? నీ జీవితాన్ని ఒక పత్రికగా మార్చి, నా జీవితంలో జరిగిన మార్పును నువ్వు గమనించు. నా జీవితంలో జరిగిన మార్పును బట్టి, దేవుడు నా జీవితం చేసిన అద్భుతాన్ని బట్టి నీవు కూడా దేవుడు నమ్ముకు అని చెప్పగలుగుతుంది సాక్ష్యము. అది నిజమైన పరిచర్య కలిగిన సువార్త. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, సువార్త అంటే ఏంటి? ఏదో నియమించుకుని సువార్త అంటే పత్రికలు పంచడం అదొక్కటే సువార్త, పరిచర్య కాదు. సువార్త అనగా నీ జీవితము ద్వారా అనేక మందికి ఒక సాక్ష్యాన్ని ప్రకటింపచేసి వారిని కూడా ప్రభు పర్వతములకు ఎక్కేటట్టుగా నీ జీవితం ఒక మాదిరి కలిగి ఉంటుందే, అది సువార్త అంటే. అది దేవుని పరిచర్య అంటే నువ్వు చేయవలసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, పరిచర్య అంటే మనం పరిచర్య. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే ఆయన పని చేయాలి. అవునా? మాట్లాడుతలేదు. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామంటే ఆయన పని ఏంటి? స్వార్థను, సేవను, దేవునికి అనేక మందికి మనం దేవుణ్ణి పరిచయం చేయగలగాల. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏం చేయగలగాల? మన దేవుని స్వార్థను పరిచయం అందరికీ చేయగలగాల. అది ఎలాగో చేయాలి అని అంటే, నువ్వు ఇచ్చే పత్రికల వైపు ఎవరో చూడరు. కానీ నిజం చెప్పండి, మనం ఇచ్చే పత్రిక ఎంతమంది చదువుతారంటే 100లో 20 మంది కూడా చదవరు. ఏం చేస్తారు తెలుసా? తీసుకుంటారు కానీ అక్కడే పెట్టేస్తారు. కొంతమంది అయితే జేబులో మడిచిపెట్టుకెళ్తారు కానీ దాన్ని చదవరు. కానీ నీవు కనబడుతున్న నీ జీవితాన్ని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. నీవు కనబడుతున్న నీ సువార్తగా మార్చబడడానికి దేవుడి జీవితాన్ని దిద్దుకోమంటున్నాడు, సంధించుకోమంటున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నీ యొక్క యజమాను ప్రేమిస్తున్నావనంటే యజమాని పని మనం చేయగలగాల. మనం దాసులము, ఆయన యజమానుడై ఉన్నాడు. ఏం చేయాలయ్యా అంటే, ఇదిగో పరిశుద్ధ పర్వతమునకు మనము కాదు, మనం మాత్రమే కాదు, మనతో ఉన్న అన్యులను కూడా మనం ఏం చేయాలంట? ఎక్కడికి తీసుకెళ్ళాలా? చెప్పాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి? పరిశుద్ధ పర్వతం అంటే మందిరములోనికి నువ్వు నడిపించే ఒక ఉన్నతమైన సాక్ష్యము, సువార్త దేవుడు నీకు ఇవ్వగలగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఒక మంచి సాక్ష్యం మనకు కావాలండి. ఏం కావాలి? చెప్పండి గట్టిగా. ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి దేవుని ప్రేమించడం అంటే. ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యానికి వెళ్ళాడు. కానీ తండ్రి చిత్తం ఎవరైతే చేస్తాడో వారే పరలోకం వెళ్తారంట. అంటే ఆ పరిశుద్ధ పర్వతం ఎక్కుతారట. ఏదో ఎంత సేవ చేస్తున్నాను లేదా పాస్టర్ గారుగా ఉన్నానని నేను అనుకోవక్కర్లేదు. ఒకవేళ నేను ఎక్కడైనా దేవుని చిత్తాన్ని తొలగించి దేవుని చిత్తాన్ని విడిచి తిరిగాను అనుకోండి, ఇంతమందికి విశ్వాసాలకి నేను పాస్టర్గా ఉన్నాను అయ్యా అంటే ఏమంటాడు తెలుసా? ఉంటే ఉన్నావులే కానీ ముందు నా మాట వెళ్ళదు, పక్కకి వెళ్ళి అంటాడు. దేవునికి స్తోత్రం. ఏమంటాడు? ఉంటే ఉన్నావులే కానీ పక్కకి వెళ్ళు. ఎందుకని? నువ్వు నా మాట పూర్ణ హృదయంతో నెరవేర్చలేదు కనుక. దేవునికి స్తోత్రం. ఆయనకి తేడా లేదు, తారతమ్యం ఏమీ లేదు. అయ్యో సేవకుడని కానీ సేవకురాలని కానీ లేదా గొప్పవాడని కానీ ఆయనకి తారతమ్యం లేదు. ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తే, ఎవరైనా సరే దీనుడైనా గొప్పవాడైనా దేవుని సన్నిధిలో ప్రేమిస్తే ఇద్దరిని ఒకే రీతిగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇద్దరిని ఒకే చూపుగా చూస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్తాను, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటండి? పరిచర్య. అంటే ఆయన పని మనం చేయగలగాలి. ఆయన పని మనం చేయగలగాలి అంటే ఒక మందిరములో చేసే పరిచర్య ఒకటే కాదు, నీవు సువార్తగా మారిపోయి ఈ గొప్ప పరిచర్య కొరకు ఒక శీర్షిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. నీ జీవితం ఏమవ్వాలి? ఒక సువార్త పత్రిక, ఒక మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. గత జీవితాన్ని చూసుకుని ఇప్పుడు నేను చూసుకుంటే వారు ముగ్గుని వీలేసుకుని నీ గురించి సాక్ష్యం చెప్పగలగాల. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాహాబు వేశ్యే కానీ అక్కడ
ఆ తల్లి చేసిన పని ఏంటో తెలుసా? ఆయన సేవకులకు ఆశ్రయం ఇచ్చింది, దేవుని ప్రజలకు ఆశ్రయం ఇచ్చింది, బ్రతుకు మార్చబడింది. ఏమన్నాడు తెలుసా దేవుడు? ఇదిగో ఈ పట్టణం నశించిపోతున్నప్పుడు నీ కుటుంబం అంతా కూడా రక్షింపబడుతుంది అన్నాడు. మారిపోయింది కదా సాక్ష్యం. ఒక వంశావళిలో సాక్ష్యాన్ని పొందుకుంది. ఒకప్పుడు వ్యభిచారి, ఒకప్పుడు భయంకరమైన మనుషుల ఎదుట నిహేయంగా చూడబడిన స్త్రీ, కానీ ఎప్పుడైతే క్రీస్తు పరిచర్యలో, క్రీస్తు పనిలో, దేవుని పనిలో పాలు పొందిందో దేవుని సాక్ష్యాన్ని అంతటిని కూడా మార్చేశాడు. తన జీవితం అంతటిని కూడా మార్చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తనతో పాటుగా తన కుటుంబం అంతటిని కూడా రక్షించుకోగలిగింది. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా నీ రక్త సంబంధికులందరినీ కూడా రక్షించుకోగలిగే ఒక సాక్ష్యం కావాలా? ఒక మాట చెప్పిన కొంచెం బాధ అనిపించవచ్చు, కానీ మన ఇంట్లో వాళ్ళే మన రక్త సంబంధికులే మనకు చాలా మాట్లాడుతున్నారు. ఏమని? జీవితం సరిగా లేదు కానీ చాలా చెప్తావు అన్నట్టుగా చాలా మాట్లాడుతున్నారు. వారందరూ నోరు తెరవబడి ఒక అద్భుతమైన సాక్ష్యం నీ జీవితంలో దేవుడు ఇచ్చును గాక. ఒక సాక్ష్యం కలిగిన స్వార్థను దేవుని బ్రతుకును కలిగింపచేయును గాక. హల్లెలూయా. మనందరూ ఎవరమాట? ఆయనకు దాసులమై ఉన్నాం. అప్పుడు మనం ఎప్పుడైతే ఆయనకు దాసులమై ఉంటామోనట, ఆయన మందిరములోనట మనల్ని ఆనందింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు కదా, అయ్యా సంతోషము, సమాధానము, ఆనందం కోల్పోయానని. దేవుని పని కొరకు, దేవుని కొరకు నిలబడు. ఆ మరలా కోల్పోయిన ఆనందం నీ జీవితంలో దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను అన్నాడు. ఎవరిని ఆనందింపజేస్తాడే అంటే, ఎవరైతే ప్రభువుకు సాక్షులుగా, దాసులుగా మార్చబడ్డారో వారందరినీ కూడా ఆనందింపజేస్తాడు. వారిచ్చే ప్రతి పనిని కూడా ఆయన అంగీకారంలో మారుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సువార్త, ఒక పరిచర్య చేయడం అంటే నీ బ్రతుకు ద్వారా దేవుని అనేక మందికి ప్రకటించగలిగే ఒక ఉన్నతమైన మార్పు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకటి క్రీస్తు పూర్వం, క్రీస్తు సగం అని అంటున్నారా? అలాగే నువ్వు బాప్తిసం పొందుకోకముందు, క్రీస్తులోకి రాకముందు జీవితం ఎలా ఉందో, క్రీస్తుని అంగీకరించి క్రీస్తులోకి వచ్చిన తర్వాత కలిగిన జీవితం ఎలా ఉందో పోల్చి చూసే ఉన్నతమైన సాక్ష్యం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు ఉంటే ఎవరు పోల్చుకోరు కదా, అవునా? అప్పుడు ఉన్నట్టే ఇప్పుడు ఉంటే ఎవరు పోల్చుకోరు. కాబట్టి ఆయన పరిచర్యను చేసే వారిగా మనం ఉండాలా వద్దా? ఆయనకు దాసులమై ఉండాలి. అంటే ఆయన ప్రేమించడం అంటే ఏం చేయాలి? ఆయన పని మనం చేయగలగాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడో వాక్యాన్ని, మూడోది మాట జ్ఞాపకం చేసుకుందాం, ముగించుకుందాం. ఈ మాటని జ్ఞాపకం చేసుకుని మొదటి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపబడిన ఆజ్ఞను మనం ఆయన వల్ల పొంది ఉన్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అని మనం ఎలా చెప్పగలం అంటే, మన సహోదరుని మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. అది నేను చెప్పే మాట కాదు, దేవుని వల్ల మనం పొందిన ఆజ్ఞది. దేవునికి స్తోత్రం. అసలు మన సహోదరుని మనం కనిపిస్తున్న నీ సహోదరుని ప్రేమించలేకపోతే కనిపించండి దేవుని వల్ల ప్రేమించగలము.
అంతే కదా. దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? నువ్వు ప్రేమించమన్నాడు. దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా నడుచుకుంటూ నీ సహోదరుని పట్ల గౌరవం కలిగి జీవించమన్నాడు. ఈరోజు మనం ఏం చేయాలా? ప్రేమించాలి. ఎంత మట్టుకు ప్రేమించాలి అని అంటే రోజుకి 7 సార్లు క్షమించిన వాళ్ళని ప్రేమించేటట్టుగా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. రాయబడిన మాట చూడండి, దేవుణ్ణి ప్రేమించువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించేవాడట తన సహోదరుని కూడా ప్రేమిస్తాడు. ఖచ్చితంగా 100% ఇది. నువ్వు నిజంగా క్రీస్తును లేదా వాక్యాన్ని, దేవుణ్ణి ప్రేమించగలుగుతున్నట్లయితే నీ సహోదరుని కూడా నువ్వు ప్రేమించగలగాల. ఒక మాట చెప్తాను వినండి ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో పైకి పెదాలతో ప్రార్థన చేయడం ఇది కాదు. మనం క్రియల్లో చూపించగలగాల. చెప్పండి, ఎలా చూపించాలా? క్రియల్లో చూపించగలగాల. భారతదేశానికి ఆస్ట్రేలియా దేశం నుంచి ఒక మిషనరీ సేవ చేయడానికి, కుష్టు రోగుల మధ్య సేవ చేయడానికి ఒరిస్సా ప్రాంతాలకు వచ్చారు. ఆ దినాల్లో ఈ భయంకరమైన రోగాన్ని బట్టి, ఇంక ఈ రోగం వచ్చిందంటే శాపగ్రస్తుడే, ఈ రోగం వచ్చిందంటే శాపగ్రస్తుడే. వాడిని ముట్టుకునేవాడు ఉండేవాడు కాదు, వాడికి మంచం ఇచ్చేవాడు ఉండేవాడు కాదు. దేవుని ప్రేమ అంటే ఏంటో తెలియచెప్పాలని, దేవుని ప్రేమ దేశానికి, ఇదిగో దేవుని ప్రేమ అంటే ఈ మూర్ఖ జనానికి తెలియచేయాలని భారతదేశానికి ఆస్ట్రేలియా నుంచి గ్రహాం స్టేన్ అనే ఫ్యామిలీ, ఆ కుటుంబము ఒరిస్సా ప్రాంతంలోకి వచ్చారు. ఆయన ఒక డాక్టర్ గారు వారందరికీ ట్రీట్మెంట్ చేస్తూ సేవ చేస్తున్నారు. దేవుని ప్రేమను తెలియపరుస్తున్నారు. వీరు చేస్తున్న గొప్ప పనికి అనేక మంది దేవుని ప్రేమను తెలుసుకుని ఏం చేసేవారంటే రక్షింపబడి దేవుని మందిరానికి వస్తూ మొదలుపెట్టారు. దేవుని మందిరానికి రావడం మొదలుపెట్టారు. వారవలేని అల్లరి మొక్కలు. ఒకరోజు ఈ డాక్టర్ గారు 2 పిల్లలు మందుల నిమిత్తం బయటికి వెళ్ళి మందులు తీస్తూ ఉండగా దారి మధ్యలో జీపుతో తగలబెట్టేశారు. ఏం చేశారు? తగలబెట్టేశారు. ఎంతమంది చనిపోయారు? 3 చనిపోయారు. 2 బిడ్డలు, ఒక తండ్రి చనిపోయాడు. ఇంతలో ఆస్ట్రేలియా ఎంబసీ వాళ్ళు కేసేసి మొత్తం సర్వనాశనం చేస్తాం అది ఇది అంటుంటే అక్కడ ఆ తల్లి ఏమన్నదో తెలుసా? నా భర్త దేవుని పని కొరకు చనిపోయాడు. నా భర్త ఏం చెప్పేవాడు? దేవుని ప్రేమ చూపించడానికి వచ్చాం మేము ఇక్కడికి, వారి మీద పగ తీర్చుకోవడానికి కాదు. నా దేవుడు నాకేం చెప్పాడంటే నా పొరుగు వారిని క్షమించమన్నాడు. నన్ను వలే నా పొరుగు, నా అందరినీ ప్రేమించి క్షమించమన్నాడు. ఈరోజు నేను నా తండ్రి కలిగిన ఆ క్షమాగుణాన్ని నేను వారికి ఇస్తున్నాను. మీరు ఏమి ఆ యొక్క వ్యక్తులు మీరు హాని చేయొద్దని అక్కడ ఆ ఆస్ట్రేలియా ఎంబసీ వాళ్ళకి చెప్పింది, ఇక్కడ ఈ భారతదేశ గవర్నమెంట్ వాళ్ళు కూడా చెప్పింది. ఏం కోల్పోయిందయ్యా అంటే తన సర్వస్వాన్ని కోల్పోయింది. సర్వస్వాన్ని కోల్పోయినప్పటికీ చెప్తుంది వాళ్ళని క్షమించండి అంటుంది. ఏం చెప్తుంది? అవునా అన్నదా ఆవిడ? ఈరోజు ఒరిస్సా ప్రాంతంలో సువార్త ప్రకటించబడుతుంది. ఒరిస్సా ప్రాంతంలో భయంకరమైన సేవ చేస్తున్నారయ్యా అంటే ఆ రోజు ఆ దైవజనుడు రక్తం పోతే ఆ తల్లి యొక్క క్షమాగుణమే ఈరోజు వాళ్ళని ప్రభు ప్రేమ ఏంటో తెలుసుకునేటట్టుగా చేసింది. వాళ్ళు కరెక్టుకుని వెళ్తే, మనం కరెక్టుకుని వెళ్తే యుద్ధమే జరుగుతుంది, కానీ అక్కడ కార్యం జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆ తల్లి కూడా నా భర్తను చంపినోడు క్షమించొద్దు అన్నదనుకోండి, ఏళ్ళో అందరిలాగే గొడవ, ఏళ్ళో అందరిలాగే ఉన్నారు అని అనుకుంటారు తప్ప నీలో ప్రత్యేకత ఏంటి? దేవుడు ప్రేమ స్వరూపి అనేవాడు నీలో ఉన్నాడు గనక ప్రేమను చూపించగలగాల. ఆమె తన సర్వస్వాన్ని కోల్పోయింది. అయినా ఒకటే అంటుంది, నా భర్తకు తన రాజ్యంలో చేర్చుకున్నాడు కానీ వీళ్ళందరినీ క్షమించండి,
వారిపై నా తండ్రి ప్రేమను వారికి కురిపించండి అని అన్నది. ఆ రోజు ఎవరైతే ఆ జీపు కాల్ చేశారో ఈరోజు వాళ్ళు సువార్త బైబిల్ పట్టుకుని సువార్త చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఆ రోజు ఆ తల్లి క్షమించకపోతే, యేసయ్య ప్రేమ ఏంటో తెలియపరచకపోతే వాళ్ళు మారుండేవారా? జైల్లో కూర్చొని ఇంకా బాగుపడతారు. అవునా? దేవునికి స్తోత్రం చెప్పండి. నిజం చెప్తున్నాను వినండి. నీ పొరుగు వారిని, నీ సహోదరులను నువ్వు ప్రేమించి దేవుని ప్రేమ ప్రకటించగలిగితే నీకు నిత్య జీవం కలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఏమన్నారు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అవునా? ఇప్పుడు మనం ప్రేమించగలగాలి, క్షమించగలగాలి. వాళ్ళకి తెలుసో తెలియకో తప్పు జరిగింది, దేవునికి అప్పగించాడు. దేవుడే సరి చేస్తాడు. దేవుని సన్నిధిలో దేవుని అద్భుత కార్యాలు చేస్తాడు. కోల్పోయిన ఆనందాలను సైతం ఇచ్చే దేవుడు చెబుతున్నాడు కదా మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏదో బైబిల్ సంకరెత్తుకుని తెల్ల బట్టలు వేసుకుని ఆదివారం ఆరాధన, శుక్రవారం ఉపవాస ప్రార్థన, మంగళవారం స్త్రీల కూటానికి వెళ్ళిపోవడం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? మొదటగా దేవుని వాక్యాన్ని ప్రేమించాలంటే నియమ నిబంధనలు వాక్యానుసారంగా మనం జీవించాలి. రెండవది, దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన పరిచర్యను ప్రేమించగలగాలి. ఆయన పని చేసేవారుగా మనం ఉండాలి. ఆయన పని అంటే ఏంటి? మనమే ఆయన పనికి ఒక స్వార్థ పత్రికలుగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవది, ఆఖరిది కాదు, మూడవది ఏమంటున్నాడు? తన పొరుగు, తన సహోదరుని ప్రేమించమన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటాం. నీవు ఈ మూడు లక్షణాలు నీలో ఉండాలా. వాక్యాన్ని ప్రేమించాలా, పరిచర్యకు దాసులుగా ఉండాలా, మూడవది నీ యొక్క సహోదరులను క్షమించి వారిని ప్రేమించేవారిగా ఉండాలి. ప్రేమ దోషములను మాట్లాడతలేదు. ఏం చేస్తుందంట? ప్రేమ దోషములను కప్పుతుంది. ఇప్పుడు తల్లి ప్రేమ ఉంది, బిడ్డ తప్పు చేశాడు, ఏం చేస్తుంది? నాన్న కోపం వచ్చేస్తుంది, కొట్టేద్దామని వచ్చేస్తున్నాడు నాన్న. ఈ లోపు తల్లి ఏం చేస్తుంది? వెంటనే ఇలా వెనక్కో చెండు దగ్గర తీసుకుని పోలే అయిపోతే చిన్నదే తెలియక చేసి ఉంటాడు అన్నట్టుదా. తల్లి ప్రేమిస్తుంది కనుక ఆ తల్లి ఏం చేస్తుంది? కప్పుతుంది. ఈరోజు మనలో ఉన్న ప్రేమ ఎవరు చేసిన తప్పైనా కప్పగలిగేదిగా ఉండాలి. యేసయ్య ప్రేమ అలాగే చేస్తుంది. యేసయ్య ప్రేమ ఎప్పుడు కూడా ఎదటోళ్ళ తప్పులను ఎత్తిపెట్టి చూపించదు. యేసయ్య ప్రేమ ఎదటోళ్ళని ఎప్పుడు కూడా నిలవబెట్టదు. వారి కొరకు ప్రార్థన చేస్తుంది, వారి మారులకు ప్రార్థన చేస్తుంది, వారి దగ్గర క్షమాగుణం పెడుతుంది. స్తోత్రం చెప్పండి. చెప్పండి మరొకసారి. ప్రేమ చెప్పండి. ప్రేమ దోషాలను కప్పుతుంది. అది ఏ ప్రేమ? దేవుని ప్రేమ. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఆశీర్వదించబడాలి అన్నా ఏంటి? ఆశీర్వదించబడాలి అన్నా, నీవు ఆనందం పొందుకోవాలన్నా, నిత్య జీవం పొందుకోవాలన్నా మనం ఏం చేయాలంట? దేవుణ్ణి, వాక్యాన్ని హృదయపూర్వకంగా పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ హృదయంతో మనం ప్రేమించవలసిన వారమై ఉన్నాం. ఎప్పుడైతే ఈ విధంగా మనం ప్రేమిస్తామో ఖచ్చితంగా మనకేం కలుగుతుందంట? చెప్పండి. మొదటగా కలిగేది ఏంటి? ఆశీర్వాదం, వాగ్దానాలు పొందుకుంటాం. రెండవది ఏం చేద్దాం? ఆనందాన్ని పొందుకుంటాం. మూడవది నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఈ మూడు పొందుకుని రాకడ కొరకు సిద్ధపడతాం. దేవుడి కొద్ది మాటలు మనందరి వెలిగిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని సన్నిధిలో ఎలా మనం ఉంటేనే ఎలా ఉండగలరు? దేవుడిని ప్రేమించడం అంటే ఏమిటో దేవుడు మనతో మూడు విషయాలను బయలుపరిచాడు. ఆయన వాక్యాన్ని ప్రేమించాలా, ఆయన పరిచర్యను ప్రేమించాలా, ఆయన మనకిచ్చిన ఆజ్ఞ మన పొరుగు సహోదరుని మనం ప్రేమించగలగాలి.
కాబట్టి 3 విషయాలను బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యానికి వందనాలు. ఇదిగో తండ్రి, నీ పరిశుద్ధమైన సన్నిధిలో అయా ఇదిగో తండ్రి ప్రభువా, నిన్ను ప్రేమించడం అంటే అయా ఇదిగో నీ వాక్యాన్ని ప్రేమించడం, నీ యొక్క పరిచర్యకు దాసులమై ఉండడం, అయా మూడవదిగా అయా మా యొక్క సహోదరులను, మా ఇరుగు పొరుగు వారిని కూడా నన్ను ప్రేమించవలే వారు ఉండాలయ్యా. ఈ 3 అనుభవాలు మాలో కలిగి ఉండడానికి సహాయం చేయండి. విన్న ప్రతి మాట నా మా జీవితాలు నేను కట్టి ఫలింపచేయండి. ఇదిగో తండ్రి, ప్రేమతో అర్పించిన ప్రతి కానుక నిరంతర ఫలముతో వారి కుటుంబాల్లో వారి యొక్క జీవితాలు మీరు అనుగ్రహించి పరిచయం నిమిత్తం వాడుకొని చేరువచ్చిన మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఇదిగో నీ రాకడలో ఆయా ఇదిగో మమ్మల్ని అర్థపడేవారిగా ఈ వాక్యము నిరంతరము అయ్యా ప్రేమిస్తూ వాక్యంలో జీవించగలిగే భాగ్యము కృపతో నడిపిస్తున్నారు. క్రీస్తు యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము సహాయం మనకు లోకములను సమస్త దేవుని బిడ్డలందరికీ సదాకాలం కూడా నడిపించుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తము జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించుగాక. ఆమేన్.